సేమియా పులిహోర కావాలా చిట్టి స్టైల్లో? చాలా సింపుల్. ఈరోజు గుడికి వెళ్తున్నా, వేములవాడ రాజరాజేశ్వరి గుడికి వెళ్తున్నా. కొంచెం సేమియా చేసి పట్టుకెళ్ళిపోతున్నా. కొంచెం కొత్తిమీర, కొన్ని జీడిపప్పులు. టేస్ట్ చూద్దామా? పుల్లగా కారం కారంగా పొడి పొడిలాడుతూ బాగా వచ్చింది. సగ్గుబియ్యం సరిగ్గా ఉడకపెట్టకపోతే పొడి పొడిలాడుతూ రాదు. సేమియాలు కొంచెం బాగా ఉడకబెట్టుకోండి. సేమియా ఉప్మా చేద్దామా? ఉప్పు వేసి పసుపు వేసి సేమియాలు ఉడకబెడదాము. జీడిపప్పు వేయించుకుందాం. అల్లం, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు మంచిగా ఉడకబెట్టుకుని వాచుకోవాలి. కొంచెం ఇలా నీళ్ళు వేసి ఉడకపోయాలి. ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, నువ్వుల నూనె, సెసమి ఆయిల్, అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపు, ఉప్పు. ఉడకబెట్టిన సేమియాలు వేసేయాలి. నిమ్మరసం రెడీ అండి. ఎక్కువసేపు ఉంచొద్దు, కట్టేయండి పోయి వెంటనే. రెడీ.